బెంగళూరులోని వినియోగదారుల కోర్టు పీవీఆర్ సినిమాస్ ఐనాక్స్ థియేటర్ ఓనర్కు భారీ జరిమానా విధించింది. నిర్దేశిత సమయానికి చిత్రాన్ని ప్రదర్శించకుండా సుమారు 25 నిమిషాల పాటు యాడ్స్ ను ప్రదర్శించారని, దాంతో తన విలువైన సమయం వృధా అయినట్లు ఓ సినీ ప్రేక్షకుడు దాఖలు చేసిన కేసులో కన్స్యూమర్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. టికెట్ పై ఉన్న స్క్రీనింగ్ టైంకే సినిమాను స్టార్ట్ చేయాలని, ఆలస్యం చేసినందుకు జరిమానా కట్టాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల అభిషేక్ ఎంఆర్ అనే వ్యక్తి 2023 డిసెంబర్లో సినిమాకు వెళ్లాడు. శామ్ బహదూర్ చిత్రాన్ని చూసేందుకు మరో ఇద్దరితో కలిసి పీవీఆర్ కు వెళ్లాడు. ఆ ఫిల్మ్ 4 గంటల 5 నిమిషాలకు ప్రారంభమై 6 గంటల 30 నిమిషాలకు పూర్తి కావాల్సి ఉంది. సినిమా ముగిసిన తర్వాత అతను మళ్లీ వర్క్ కు వెళ్లాల్సి ఉంది. కానీ ఆ రోజు చిత్రాన్ని 4 గంటల 30 నిమిషాలకు ప్రారంభించారు. యాడ్స్, ట్రైలర్స్ తో ఆలస్యం చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు సినిమా ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో సినిమా పూర్తి కావడానికి కూడా మరింత సమయం పట్టింది. సినిమా ఆలస్యంగా ప్రదర్శించడం వల్ల తన అపాయింట్మెంట్ షెడ్యూల్ను మిస్ అయినట్లు ఫిర్యాదులో ఆ వ్యక్తి అన్నాడు. ఈ కేసులో ఫిబ్రవరి 15న కన్స్యూమర్ కోర్ట్ ఆదేశాలిస్తూ ఇతరుల సమయాన్ని వృధా చేస్తూ లబ్ధి పొందే హక్కు ఎవరికీ లేదని తెలిపింది. 25 నుంచి 30 నిమిషాల పాటు థియేటర్లో ఖాళీగా కూర్చోవడం సరికాదని, ఈ రోజుల్లో సమయం డబ్బుతో సమానమని, ఫిర్యాదుదారుడికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. మానసిక వేదనకు గురి చేసినందుకు అభిషేక్కు 20,000 రూపాయలు చెల్లించాలని, ఫిర్యాదు ఖర్చుల కోసం 10,000 చెల్లించాలని పీవీఆర్ ఐనాక్స్ ను కోర్టు ఆదేశించింది. అనుచిత వ్యాపార విధానాలను అవలంబిస్తున్నందుకు అదనంగా ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని కన్స్యూమర్ కోర్టు ఆదేశించింది. పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్లో భాగంగా యాడ్స్, ట్రైలర్ స్క్రీనింగ్స్ చేసినట్లు పీవీఆర్ సినిమాస్ ఐనాక్స్ తెలిపాయి. అయితే పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్ కు సంబంధించిన స్క్రీనింగ్ సినిమా నిర్దేశిత సమయానికన్నా 10 నిమిషాల ముందే ప్రదర్శించాలని కోర్టు మొట్టికాయ వేసింది. ఆదేశాలు జారీ చేసిన 30 రోజుల్లోపు ₹1,00,000 కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్ లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది.